గుజరాత్ నంబర్ 1 ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్చంద్ పాటేల్ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ గాయత్రి గుప్తా. తనతో మాట్లాడదాం. ఎలా ఉన్నారు? గుడ్, ఐమ్ గుడ్. హౌ ఆర్ యు? నేను బాగున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా పాడ్కాస్ట్కి వచ్చినందుకు. ప్లెజర్. నేను యాక్చువల్లీ ప్రతిసారి ఇంట్రొడక్షన్లు ఇచ్చి అది ఎప్పుడు చెప్తుంటాం, అలా కాదు, డైరెక్ట్గా ఒకసారి మాట్లాడదాం, నీతోనే స్టార్ట్ చేస్తున్నాను నేను. యా, రీసెంట్గా నీ ఇన్స్టాలో రీల్స్ కానీ మీ యూట్యూబ్లో వీడియోస్ని చూస్తూనే ఉన్నా. అంటే సొసైటీకి ఏదో చెప్దామని ట్రై చేస్తున్నారు. అంటే మీరు ఫెమినిస్టా? ఎస్, ఐమ్ ఫెమినిస్ట్. ఇప్పుడు ఈ మధ్యన లేకపోతే ఫస్ట్ నుంచేనా? అంటే ఫెమినిస్ట్ అంటే బేసిక్గా మీ ఉద్దేశంలో ఏంటి? దాన్ని బట్టి అంటే అమ్మాయిలకి స్టాండ్ తీసుకోవడం, అమ్మాయిలు ఏం చేసినా రైట్ అని అనడం అని నాకు అర్థమైంది. అంటే అది మీ డెఫినేషన్ ఆఫ్ ఫెమినిజం. బేసిక్గా ఫెమినిజం ఏంటంటే ఉమెన్ని ఎంపవర్ చేయడానికి, ఏది పడితే అది రైట్ అనేది కాదు. మీరు నిజంగా మీ వీడియోస్ ఫుల్గా చూస్తే తెలుస్తుంది ఏంటంటే అమ్మాయిలందరూ సుధపూసలు గారు, అబ్బాయిలందరూ చెడ్డోళ్ళు గారు అని పబ్లిక్గా 1,00,000 సార్లు 10 years నుంచి మాట్లాడుతున్నా నాదొక వాయిస్. అది వింటే అర్థమవుతుంది. నార్మల్గా యాక్చువల్లీ నేను ఎలా చెప్తున్నానంటే ఫెమినిస్ట్ అంటే కొంతమంది మన దగ్గర అంటే కొంతమంది ఇప్పుడు ఫెమినిస్టులు కత్తి ఉంటుంది, కత్తితో మర్డర్ చేయొచ్చు, కత్తితో కూరగాయలు కోయచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇది నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు విన్నా. అంటే ఇప్పుడు కత్తితో మర్డర్ చేశారు కాబట్టి కత్తి మంచిదా అంటే కత్తిని ఎలా వాడుతున్నారు వాళ్ళ బట్టి మనం డెఫినేషన్ మార్చలేం కదా. ఫెమినిజం కేమ్ టు ఎంపవర్ ఉమెన్ బికాస్ పితృస్వామ్య వ్యవస్థ వల్ల ఆడవాళ్ళు మీకు అంటే ఇప్పుడు నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు, మనకు అందరికి తెలిసిందే. ఇప్పుడు మన లాస్ అప్గ్రేడ్ అవుతున్నాయి, పీపుల్ అప్గ్రేడ్ అవుతున్నారు. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంటికి పరిమితం అవుతుండే, కిచెన్కి పరిమితం అవుతుండే. ఇప్పుడు సొసైటీలోకి వస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు సొసైటీ ఆడవాళ్ళకి రెడీ లేకుండే వర్క్కి. సడన్గా అంటే మిలీనియల్ జనరేషన్ నుంచి ఆడవాళ్ళు రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఆడవాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనే, ఇప్పుడు ఆడవాళ్ళ హెల్త్ డిఫరెంట్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మగవాళ్ళకి డిజైన్ చేయబడ్డ సొసైటీలో ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆడవాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో ఆడవాళ్ళకి అర్థం కావట్లేదు, మగవాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ఇదంతా షేక్ అవుతుంది. బేసిక్గా ఎవరు తప్పు కాదు, సిస్టమ్ అనేది ఫ్లాడ్గా ఉంది. దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి మనం కష్టపడుతున్నాం. ఒక జార్లో నల్ల చీమలు ఎర్ర చీమలు వేసేసి మూత పెట్టేసి షేక్ చేస్తారు. షేక్ చేసిన తర్వాత ఏంటి, లోపల మనకు షేక్ తెలియట్లేదు, మూసింది తెలియట్లేదు. నల్ల చీమ ఎర్ర చీమ కొట్టుకుంటున్నాయి. కొట్టుకుంటే నీది తప్పు, నువ్వెన్ తప్పు, ఉమెన్ తప్పు అని మనం కొట్టుకుంటున్నాం. కానీ కామ్ డౌన్, షేక్ అవుతుంది సిస్టమ్, మనం అది మార్చుకోవాలి అని చెప్పి ఒక అప్గ్రేడ్ అవ్వడానికి, లాస్ అప్గ్రేడ్ అవ్వడానికి, కంఫర్ట్ జోన్ ఫర్ ఎవ్రీబడి అప్గ్రేడ్ అవ్వడానికి ఫెమినిజం వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ టు హర్ట్ ఎనీబడి. ఒకరిని బాధ పెట్టే ఉద్దేశంతో, ఒకరిని కించపరిచి, ఒకరిని తక్కువ చేసే ఉద్దేశం ఫెమినిజం కాదు. ఎవరికైతే అవసరం ఉందో, ఎవరి గొంతు అయితే వినిపించట్లేదో వాళ్ళకి హెల్ప్ చేయడానికి, ఎంపవర్ చేయడానికి, సేఫ్ సొసైటీ ప్రొవైడ్ చేయడానికి వచ్చే వాయిస్ ఫెమినిజం. ఈ ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిల వాయిస్ వినిపించట్లేదు అన్నది నాకు తెలిసి మన మూర్ఖత్వం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా, ఏ విషయంలోనైనా అమ్మాయిలు ఫస్ట్ ఉన్నారు. ఏం చేయాలన్నా క్రైమ్ రేట్లో కూడా ఈ మధ్య అమ్మాయిలు కూడా ముందుకు వస్తున్నారు. అంటే మనం చూస్తున్న సిచ్యువేషన్లో, అలాంటి సిచ్యువేషన్స్లోనే కూడా అమ్మాయిలది రైట్ అంటారా? ఇప్పుడు నేనేమన్నాను, ఇక్కడ అమ్మాయి తప్ప కాదు, సిస్టమ్ ఫ్లాడ్ ఉంది అన్న. సో ఈ సిస్టమ్ ఏం చేసింది, ఇంతకు ముందు ఆడవాళ్ళని ఇంట్లోకి తొక్కేసింది. ఓకే, మగవాడిని బయట జంతువులా తయారు చేసి పెట్టింది. సో మగవాడు బయట ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, ఇంటికి వచ్చి ఆడదాన్ని అబ్యూస్ చేస్తాడు. ఆడది ఎప్పుడు బయటికి చెప్పుకోలేదు, ఇక్కడ నా సేఫ్టీ లేదు, ఇంతకన్నా ఏమన్నా అయితే నేను చచ్చిపోతా అనే భయం కొద్దీ మన జనరేషన్స్ కొద్దీ మన అమ్మమ్మలు నాన్నమ్మలు అంతా మూసుకొని తగ్గి అంచుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆడవాళ్ళు బయటికి పాపులేషన్ పెరిగింది, రావడం స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏమైంది, ఆడదానికి మొగోడికి ఎక్స్ప్లోయిట్ చేసినట్టు ఆడది ఎక్స్ప్లోయిట్ అవుతుంది. మొగోడికి చేతిలో కత్తి ఇచ్చి ఇప్పుడు ఫెమినిజం వచ్చి ఇప్పుడు అమ్మాయిలు బయటికి వచ్చి ఇప్పుడు అమ్మాయిలు వైలెంట్ అవుతున్నారు అంటున్నారు. ఇంతకుముందు మొగోళ్ళు మరి వైలెంట్ ఎట్లా, ఎంత క్రైమ్ రేట్ ఉంది మన దగ్గర, ఎంత క్రైమ్ రేట్ ఉంది. ఆ క్రైమ్ రేట్ ఆడవాళ్ళు ఎందుకు జాయిన్ అవుతున్నారంటే ఆడవాళ్ళు మార్కెట్లోకి వచ్చారు. సిస్టమ్ అనేది మనుషుల్ని భయంలో పెట్టి కోపాన్ని అణిచేస్తే సైడ్ ఎఫెక్ట్ అలాగే అవుతుంది. సో మనం ఏంటి, ఆడవాళ్ళు హీల్ అవ్వాలి, మగవాళ్ళు హీల్ అవ్వాలి. సో మనము మొగోళ్ళు చేసినారు, ఆడోళ్ళు చేసినారంటే ఎస్, ఎవ్రీబడి ఈస్ డూయింగ్, గివెన్ ఎ ఛాన్స్. అందరికీ ప్రివిలేజ్ ఆఫ్ ఎకనామీ, సపరేషన్ ఆఫ్ యాంగర్, ఈ రెండు కలిసినప్పుడు, పవర్ చేతికి వచ్చినప్పుడు జంతువు తయారవుతారు. ఇప్పుడు కర్చే కుక్కకి మురిగే కుక్కకి డిఫరెన్స్ చెప్తాం. ఇప్పుడు నా దగ్గర కుక్క ఉంది, ఆడు కరవడు,
ఎందుకంటే వాడికి కడవాల్సిన అవసరం పడకుండా ప్రేమగా పెంచిన. అదే ఇంట్లో కొంతమంది కరిచే కుక్కలు ఉంటాయి, వాడిని కొడతారు, కట్టేస్తారు, దానివల్ల ఏమవుతుందంటే కరుస్తాయి. అది ఆడకుక్కన మగకుక్కన సంబంధం లేదు. సో ప్రేమలో పెరిగిన వాళ్ళు వైలెన్స్ చేయరు. ఎవరైతే ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురవుతారో, ఎవరైతే భయంలో పెరుగుతారో, నాకు వాల్యూ దొరకట్లే, నాకు రెస్పెక్ట్ దొరకట్లే అన్న కోపం లోపల దాచుకొని పెరుగుతారో వాళ్ళు క్రిమినల్స్ తయారవుతారు. నన్ను అడిగితే మన క్రైమ్ రేట్లో మర్డర్లు చేసేటోళ్ళు, రేపులు చేసేటోళ్ళు, క్రైమ్ చేసేటోళ్ళు, డబ్బులు లాండరీ చేసేటోళ్ళు అన్నీ కూడా ట్రామా రెస్పాన్స్లు. వాళ్ళకి ప్రేమ దొరక్క, వాళ్ళకి రెస్పెక్ట్ దొరక్క అలా తయారవుతారు. యాక్చువల్లీ నేను రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చూసినప్పుడు నాకు అప్పటి వరకు తెలీదు, అంటే లైక్ మీరు సడన్గా ఆ మాట అనేసరికి లైక్ నాకు అబ్బాయిలు ఇష్టం, అమ్మాయిలు ఇష్టం అంటే నాకు అది అంత నాకు పర్టికులర్ పూర్తిగా అర్థం కాలే. అది అది ఎందుకు అలా చెప్పడం జరిగింది బయటికి? సో నేను చిన్నప్పటి నుంచి బైక్యూరియస్ ఉండే, అంటే అమ్మాయిలను చూస్తే కూడా నాకు మంచిగా అనిపించేది. నాకు ఎక్కువ నేను అమ్మాయిలకి అట్రాక్ట్ అయ్యేదాన్ని. అబ్బాయిలు ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసా, ఒక చిన్నప్పటి నుంచి అమ్మాయికి ఏంటి పెళ్ళి, సంసారం అనేది ఒకటి చిన్నప్పటి నుంచి మనకు పెళ్ళి ఫైనల్ గోల్ ఆఫ్ అమ్మాయి ఏంటి పెళ్ళి. కానీ సొసైటీలో నాకు అమ్మాయి ఇష్టం అనేది చెప్పే ధైర్యం కానీ స్పేస్ కానీ ఇది కరెక్టా కాదా కూడా నాకు తెలీదు. అమ్మో నేను క్రీపీనేమో, నేను కామందురాలేమో, అందుకే ఇలా ఆలోచిస్తున్నానేమో, తప్పు అని నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు. పెద్దగా అయిన తర్వాత నాకు ఓకే బైసెక్షువాలిటీ ఉంటుంది అని తెలిసిన తర్వాత, బట్ స్టిల్ నేను దాన్ని సీరియస్ చెప్పలేదు. ఎందుకంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేసి దాన్ని ఎంబ్రేస్ చేసేంత సేఫ్ స్పేస్ లేదు. నేను ఎక్కువ సర్వైవల్ మోడ్లో పెరిగాను, సర్వైవల్ మోడ్లో తిరుగుతున్నాను, సర్వైవల్ మోడ్లో బ్రతుకుతున్నా. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే నా సేఫ్టీ, నా డబ్బులు, నా హెల్త్, ఈ మూడిట్లో కొట్టుకోవడం వల్ల ఐ నెవర్ ఎక్స్ప్లోర్డ్ మై సెక్షువాలిటీ. నాకు ఏది ఇష్టం, నేను ఏది కావాలనుకుంటున్నా, ఓకే ఇది ఉంటే నాకు హ్యాపీ ఉంటుందా అని ఎక్స్ప్లోరేషన్ నేను ఎప్పుడు చేయలేదు. నాకున్న రిలేషన్షిప్స్ బ్రేకప్స్ అయినాయి కానీ అవన్నీ కూడా ఒంటరిదాన్ని అయిపోయా. నాకు ఫ్యామిలీ లేదు, నాకు ఫ్యామిలీ కావాలి అంటే మొగుడు నుంచే వస్తుంది ఫ్యామిలీ. సో నాకు అమ్మ నాన్న ప్రేమ మిస్ అయినా, నేను ఊహ తెలిసినప్పటి నుంచి నాకు అమ్మ నాన్న ప్రేమ లేదు. సో నాకు వచ్చే లైఫ్లో నాకు జస్ట్ లైఫ్ పార్ట్నరే కాదు, నాకు పేరెంట్స్ కూడా కావాలి. నాకు ఇంట్లో నాకన్నా పెద్ద, అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్దదాన్ని, మళ్ళీ బయటకు వస్తే కూడా అందరూ మెంటల్లీ చిన్నపిల్లలే ఉన్నారు నా చుట్టూ. ఐ హ్యావ్ బీన్ ఇమోషనల్లీ మదర్ టు ఆల్ మై ఫ్రెండ్స్. సో అట్లా మెంటల్లీ చాలా టైర్డ్ అనిపిస్తుంది నాకు. అందుకే ఎప్పుడు నా మనసు ఎప్పుడు నాకన్నా మెంటల్లీ పెద్దవాళ్ళు ఉంటే బాగుండు అని కోరుకుంటా. ఆ పెద్దవాళ్ళు ఎక్కడ, అమ్మ నాన్నలో దొరుకుతారు. అది ఎక్కడి నుంచి వస్తుంది, లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఆ ఒక్క ఫ్యామిలీ, ఐ వాంట్ టు బిలాంగ్ సమ్వేర్ అన్న ఆశ కొద్దీ నేను రిలేషన్షిప్స్లో పడ్డా. కానీ గివెన్ ఎ ఛాన్స్ సింగిల్గా ఉన్నంత ప్రశాంతంగా లేదు. ఎందుకు అంత, అంటే లైక్ అంటే కొంతమందికి అలా అనిపిస్తుంటుంది. కొంతమంది ఏమనుకుంటారు, రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు అదే చాలా మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు. రిలేషన్షిప్ తప్పనట్లే, నాకు ప్రశాంతంగా ఉంది రిలేషన్షిప్ లేకపోతే అంటున్నా. ఎందుకు ఏమైనా ఇబ్బంది పడ్డారా? అంటే నేను రీసెంట్ పోస్ట్లో కూడా చూసాను, ఇన్స్టాలో బాగా ఏడుస్తూ బ్రేకప్ అయినందుకు ఏడుస్తూ అది పెట్టడం జరిగింది. బ్రేకప్ ఒక్కటైతే వేరు, చాలా బ్రేకప్స్ అయ్యాయి. కానీ ప్రతిసారి ఏంటంటే ఫ్యామిలీ కావాలి, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఫ్యామిలీ కావాలి, నాకు ప్రేమ కావాలి అనే ఆశ కొద్దీ ఈ రిలేషన్షిప్స్లో కూడా నచ్చినా నచ్చకున్నా ఒక్కొక్కసారి వెన్ వీ హ్యాడ్ టు హ్యావ్ సెక్స్ ఐ హ్యాడ్ పార్టిసిపేటెడ్, బట్ ఐ విష్ ఐ డెంట్ డూ దట్. నాకు అంటే మొగోళ్ళు 100% పర్ఫెక్ట్ ఉండరు, మార్చుకోవాలి. ఇప్పుడు చెప్తారు కదా పెళ్ళైన తర్వాత, నా మొగుడు ఇట్లా సతాయిస్తుంది అట్లా సతాయిస్తుంది అంటే మార్చుకో అంటారు. కానీ మొగోళ్ళు మారకపోతే ఏం చేస్తాం? సో మార్చే పద్ధతిలో ఏంటంటే ఓకే ఐ వాంట్ అ ఫ్యామిలీ అనే కోరిక కొద్దీ చాలాసార్లు కాంప్రమైజ్, ఇష్టం లేకున్నా పార్టిసిపేట్ చేయడం. సో 30 years తర్వాత కన్సెంట్ అని తెలిసిన తర్వాత, కన్సెంట్ డెఫినేషన్స్ అర్థమైన తర్వాత, మ్యారిటల్ రేప్స్ గురించి అర్థమైన తర్వాత, సెల్ఫ్ వర్త్ తెలుసుకున్న తర్వాత, నా వర్త్ నాకు తెలియకపోవడం వల్ల, నాకు ఫ్యామిలీ ఉంటే కానీ వాల్యూ లేదు అని నేను ఫీల్ అవ్వడం వల్ల, అర్హత లేని మనిషితో రిలేషన్షిప్ పెట్టుకొని వాళ్ళకి నేను తగ్గాను అనే ఒక సాడ్ ఫీలింగ్ వచ్చింది. దానివల్ల ఏంటంటే ఓకే నాకు ఇప్పుడు అంటారు కదా, ప్రేమతో పెరగని వాళ్ళు కత్తి మీద ప్రేమను వెతుక్కుంటారు, కత్తి మీద అని. అలా నేను అలా వెతుక్కున్న ప్రేమని, బట్ ఇట్ వాజ్ నాట్ సేఫ్. సెలక్షన్ ప్రాబ్లమ్ ఏమో కదా? అవును, నా సెలక్షన్ ప్రాబ్లమే. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి వచ్చే, ఇప్పుడు ఎప్పుడైనా అమ్మాయి ఫాదర్ లాంటి అబ్బాయిని కోరుకుంటుంది, అబ్బాయి ఎప్పుడు అమ్మాయి లాంటి అమ్మ లాంటి అమ్మాయిని కోరుకుంటాడు. నా ఫాదర్ ఈక్వేషనే ఖరాబ్ అయిపోయింది. సో ఇప్పుడు అబ్యూజివ్ ఫాదర్ ఉన్నాడు, కూర్చుంటే
పగలగొట్టడం, లేస్తే పగలగొట్టి, చీపి తిరిగిపోయి, చెప్పులు ఇరిగిపోయి, టీవీ వైర్ ఉంటుంది కదా, కాపర్ వైర్ పైన పొట్టు తీసేసి ఆ వైర్తో కొడితే తోలు లేస్తే దాంట్లో కారం పొడేయడం, కళ్ళల్లో నిమ్మకాయలు వినడం, ఇది రెగ్యులర్, ఇది డైలీ బేసిస్. పొద్దున అవుతుందంటే వాళ్ళు ఏం చూడాల్సి వస్తుందో అనేటట్టు 25 years వచ్చేదాకా, 25 years ఇంట్లోంచి నేను బయటికి వచ్చేదాకా దెబ్బలు తినని రోజు లేదు, ఏడ్చుకుంటూ పడుకోని రోజు లేదు. టిల్ ఎట్ ద ఏజ్ 35 వరకు కూడా ప్రతి డే ఐ స్లీప్ విత్ క్రైంగ్, ఏడ్చుకుంటూ నాకు అమ్మ కావాలి, నాన్న కావాలని ఏడ్చుకుంటూ పడుకున్నాను. ఓన్లీ మిమ్మల్ని కొట్టేవాళ్ళు? మీరు నలుగురు అంట కదా? అందరినీ కొడతారు, మమ్మీని నన్ను ఎక్కువ. మీకు మమ్మీ పోలికలు ఉన్నాయా? పోలికలని కాదు, ఇంట్లో ఎప్పుడైనా ఏమవుతుందంటే పేరెంట్స్ టాక్సిక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక సైకాలజీ టర్మ్స్లో చెప్తా, ఒక స్కేప్ గోట్ అనే ఇప్పుడు మా ఇంట్లో మేము 5 సిస్టర్స్, ఓకే, మోర్ దాన్ 1 పిల్లలు ఉంటే ఒకరు స్కేప్ గోట్ అవుతారు, ఒకరు గోల్డెన్ చైల్డ్ అవుతారు, మిగతా వాళ్ళు ఇన్విజిబుల్ అయిపోతారు. స్కేప్ గోట్ చైల్డ్ ఏంటంటే, నాకు నిజాలు మాట్లాడడం ఇష్టం, మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు తప్పు అనిపిస్తుంటే, నాకు ఇది తప్పు అనిపిస్తుంది కొంచెం చూడండి అని అడుగుతా. ఇప్పుడు టాక్సిక్ ఫ్యామిలీలో ఏమవుతుందంటే, నేను చెప్పిందే నువ్వు వినాలి, అది తప్పు ఒప్పుతో సంబంధం లేదు అని చెప్పి ఫోర్స్ చేస్తారనుకో, నేను నిజాన్ని అడుగుతున్న ప్రతిసారి వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి నన్ను కొట్టడం చేస్తుండే. పెద్దవాళ్ళు కాబట్టి ఏజ్లో పెద్దవాళ్ళు అదే కోరుకుంటారు, చిన్నవాళ్ళు నేను చెప్పిన వినాలి, మీకేం తెలుసు అన్నట్టు. కానీ ఒక జెన్యూన్ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు ఆన్సర్ వచ్చేది కాదు. సో ఒక చైల్డ్ నీడ్స్ని పట్టించుకోకుండా ఒక డిక్టేటర్ లాగా. అంటే ఏం క్వశ్చన్స్ అడిగేవాళ్ళు నార్మల్గా మీ నాన్నగారిని? నీకు ఏదో డ్రెస్ కావాలనేది అడిగితే, ఇది ఒక స్టూపిడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, డ్రెస్ కావాలని అడిగితే అది నేను కొనిచ్చే అంత స్తోమత లేదు బెటనా. మా నాన్న రిచ్, బాగా పైసలు ఉన్నాయి కానీ కావరం ఎక్కువ. సో అన్ని పైసలు లేవు బెటా నా దగ్గర ఏమన్నా అడిగితే అదొక్కటి నా ఒక్కదానికే చేస్తుండే, మిగతా వాళ్ళందరికీ మామూలుగానే ఏదంటే అది కొనిచ్చేవాళ్ళు. నాకు పాకెట్ మనీ 100 rupees నెలకి ఇంజనీరింగ్లో ఇచ్చి దాని లెక్కలు అడుగుతుండే హాస్టల్లో ఉన్నదానికి. ఇట్లా చేస్తున్నావు ఎందుకు నాన్న అంటే, ఇంతమంది ఆడపిల్లల్ని పోషించాలంటే నేను ఆరిపోతా అంటే, మరి ఎందుకు కన్నా 5గురిని అని అన్నా. అంటే ఇది 1 సారి 2 సార్లు కాదు, ఒక 100 సార్లు నన్ను చిన్న చేయడం అలా చేస్తే, 5గురిని ఎందుకు కన్నా, మరి తక్కువ మందిని కనాల్సింది, బాధ్యత ఇంత ఉండేది కాదు కదా. నేను చాలా జెన్యూన్గా ఇన్నోసెన్స్తో అడిగితే నువ్వు గంతు కానీ ఎక్కువ మంది నువ్వు అంటే ఎక్కువ మందిని అలా చాలా డిఫరెంట్గా మాట్లాడతారు. మళ్ళీ అంటే ఇవి స్మాల్ థింగ్ ఏంటి అని వెతుకుతుంటే నాకు దొరకట్లేదు, కానీ మా డాడీ చేసినవన్నీ చాలా ఎక్స్ట్రీమ్ పనులు. ఓకే, అవన్నీ నేను ఒక పాడ్కాస్ట్లో అంటే ఫాదర్ అబ్యూస్ గురించి మాట్లాడతాను. దట్ ఈస్ టూ మచ్ టు బేర్. యాక్చువల్ మీ నాన్నగారికి అబ్బాయి కావాల్సి 3 అబార్షన్లు అయినాయి మా అమ్మకి. మళ్ళీ ఆడపిల్లలతో సాటిస్ఫాక్షన్ లేక మా మీద మర్డర్ అటెంప్ట్ చేయించాడు. మా అమ్మ మీద మర్డర్ అటాక్ చేశాడు. తర్వాత డివోర్స్ అప్లై చేసేటప్పుడు ఆస్తులు ఇవ్వడం ఇష్టం లేక ఆ టైంలో చాలా హారిబుల్ డివోర్స్ సీన్స్. దాని తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ అమ్మాయి పుట్టింది. తండ్రి పాపాలు అనేవి కూతురు తీర్చాలంట. స్పిరిచువాలిటీ అర్థమైంది. పాపాలు చేసే తండ్రికి అమ్మాయిలు మాత్రమే పుడతారంట, కొడుకులు పుట్టారంట. అర్థమవుతుంది తర్వాత నమ్ముతున్నా, ఇంతకుముందు నమ్మేదాన్ని కాదు. బేసిక్గా మీరు అలాంటి వాతావరణంలో నుంచి రావడం వల్ల మీకు ఒక అమ్మాయికి సపోర్ట్ చేయాలి అంటే, ఇలా చాలా మంది అమ్మాయిల జీవితాలు ఇలా ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు బయటికి ఇప్పుడు ఎంతో అంటే పితృస్వామ్య వ్యవస్థ అనేది ఏం చేస్తుందంటే, బేసిక్గా పురుషాధిక్యంలో డిజైన్ చేయబడ్డ సొసైటీ ఇది. సో ఎక్స్ట్రీమ్లీ ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ పేరెంట్స్, అంటే ప్రేమని అర్థం చేసుకున్న తల్లి తండ్రి ఉన్న కుటుంబాల్లో మాత్రమే ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు. అది ఓన్లీ ఎక్స్ట్రీమ్లీ రిచ్ కమ్యూనిటీస్లో, అది కూడా అందరు కూడా కాదు. బట్ మన ఇండియా ఏంటి, ఇండియా కాదు ప్రపంచం మొత్తం ఇలాగే ఉంది. రిచ్ క్రౌడ్ తక్కువ, పూర్ క్రౌడ్ ఎక్కువ, మిడిల్ క్లాస్ ఎక్కువ. సో ఎకనామికల్ ఇష్యూస్ ఉన్న ప్రతి దగ్గర ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది. సో లార్జర్ క్రౌడ్ ఆఫ్ ఉమెన్ ఆర్ గోయింగ్ త్రూ డిప్రెషన్. సో నా వాల్యూ ఏంటో నాకు తెలియకుండా నేను పెరుగుతున్నట్టు చాలా మంది అమ్మాయిలు, చాలా మంది కాదు, ఎక్స్ట్రీమ్లీ ఎక్కువ పాపులేషన్, మోర్ దాన్ 50% ఆఫ్ పాపులేషన్ అనే చెప్తాను నేను. మీరు ఇలా మాట్లాడడం స్టార్ట్ చేశాక ఏదైనా ఎవరైనా అమ్మాయిలు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా? చాలా మంది అవుతారు, రెగ్యులర్ బేసిస్లో అవుతారు. వీళ్ళ టైం బట్టి మ్యాక్సిమం రిప్లైలు ఇస్తా, అందరితో మాట్లాడతారు. ఈ జనరేషన్లో పెళ్లి చేసుకోవడం తప్పు అంటారా? తప్పంటే ఇట్స్ అ ప్రివిలేజ్. ఓకే, పెళ్లి చేసుకోవడం అనేది ప్రివిలేజ్. ఇప్పుడు నన్ను అడిగితే మనం అందరం యుద్ధంలో ఉన్నాం, సైకలాజికల్ యుద్ధంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే
తరతరాలు వరల్డ్ వార్ అయిన తర్వాత ఇండిపెండెన్స్ మనకి ఇండియా ఇండిపెండెన్స్ వార్ యుద్ధాలు అయిన తర్వాత ఏంటంటే మనం అంతా ట్రామాకు గురాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిగెడుతుంటే పెద్ద దెబ్బై కాలు ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, ఆ కాలు ఫ్రాక్చర్ అయిపోయేదాకా మనం ఏం చేస్తాం, బెడ్ రెస్ట్ తీసుకొని దాని మీద ఫోకస్ చేస్తాం. దాని మీద ఫోకస్ చేస్తే దగ్గుతుంది. లేదు నువ్వు పట్టేసేసిన నువ్వు ఉరుకు అంటే ఉరకలేం మనం. దానివల్ల దెబ్బలు ఇంకా పెరుగుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, కాలు తీసేదాకా వస్తుంది. సో వార్ వల్ల ఏమవుతుందంటే మన తాతలు, ఇప్పుడు మా తాత ఫ్రీడమ్ ఫైటర్ ఉండే, ఫ్రీడమ్ మూమెంట్లో మా తాతయ్య పార్టిసిపేట్ చేశారు, బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే చనిపోయారు మా తాతయ్య కూడా. ఎమ్మెల్యే ఉండే, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఆ టైంలో హీ గాట్ కిల్డ్. సో ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే మన తాతల జనరేషన్ వాళ్ళందరూ ఇమోషనల్ ట్రామాకి గురయ్యారు. అంటే ఫుడ్ ఎక్స్‌ప్లాయిటేషన్, చంపేయడాలు, భయంలో బ్రతికారు. ఇప్పుడు గాజా వార్ చూస్తున్నారు కదా, భయంలో ఉన్నారు. ఈ గాజాలో ఎవరైనా మిగిలారనుకోండి, వాళ్ళ నెక్స్ట్ తరాలు అందరూ కూడా మన డిఎన్ఏలో 7 తరాల మెమరీ స్టోర్ అయిపోయి ఉంటుంది. తెలుసా మీకు? తెలియదు. మనకి డిఎన్ఏ మనకి ఇప్పుడు సరే పెళ్లి చేయాలంటే 7 తరాల టు 7 తరాలు ఎందుకంటారు నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ, మన హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తాయి, మనకున్న డిప్రెషన్ బట్టి, మన లోపల ఉన్న ట్రామా బట్టి. ఇప్పుడు భయం వల్ల వచ్చిన హెల్త్ ఇష్యూ, నేను నిజాలు మాట్లాడలేకపోతున్నాను అనుకో, నాకు థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాకు సపోర్ట్ సిస్టమ్ దొరకట్లేదు అనుకో, నాకు లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఫైనాన్షియల్గా డబ్బులు లేకపోవడం వల్ల. అట్లుంటే సెక్షువల్ ట్రామా ఉందనుకోండి, రేపులు ఎక్కువ జరగడం, ఇవన్నీ జరిగితే అంటే ఇట్లా లోవర్ బ్యాక్ టెయిల్ బోన్ దగ్గర పెయిన్ రావడం అలా వస్తుంది. ప్రేమ సరిగ్గా దొరకట్లేదు అనుకో, నేను ఎవరిని ప్రేమించలేకపోయే ధైర్యం చేయలేకపోతున్నాను అనుకో, హార్ట్లో పెయిన్ వస్తుంది. ఎక్కడ తెలుసుకున్నారు ఇవన్నీ చదువుకున్నాను. సో దీనంటే దీస్ డిసీజెస్ మనకున్న డిసీజెస్ అన్నీ కూడా ఇమోషనల్ బ్యాగేజెస్ వల్ల వచ్చేవన్నమాట. సో మన తాత ముత్తాతల జనరేషన్ వాళ్ళందరికీ ఇలా డిఎన్ఏలో కూర్చుండిపోయాయి. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి డిసీజెస్ వస్తుంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మెంటల్ ట్రామా వల్ల ఫిజికల్ డిసీజెస్ వస్తున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేని, ఇప్పుడు మొగోళ్ళు చంపేస్తున్నారు, క్రిమినల్స్ అవుతున్నారు, ఆడోళ్ళు క్రిమినల్స్ అవుతున్నారు. ఫస్ట్ మనం క్రైమ్ ఆపాలి అంటే నేను ఎందుకు రాక్షసుడిలా తయారవుతున్నా, నేను ఎందుకు రాక్షసిలా తయారవుతున్నా, వై యామ్ ఐ బికమింగ్ మ్యాన్ హేటర్, వై యామ్ ఐ బికమింగ్ ఉమెన్ హేటర్ అని పాజ్ అయిపోయి ఇంట్రోస్పెక్ట్ చేసుకొని మన జనరేషన్ అంటే మన డిఎన్లో కూర్చున్న 7 తరాల జనరేషన్ వల్ల వచ్చే ఇమోషనల్ మెమరీని హీల్ చేసుకోవాలి. అంటే ఏళ్ళు దెబ్బ తగిలింది, నేను ఇప్పుడు పరిగెత్తదలుచుకోలేదు, కాలికి దెబ్బ తగిలింది, నేను పరిగెత్తదలుచుకోలేదు, ఫస్ట్ కూర్చొని నేను ఫోకస్ చేసుకొని హీల్ చేసుకుంటా. తగ్గిన తర్వాత అప్పుడు నేను నడుస్తా, తర్వాత పరిగెడతా. సో ఇప్పుడు నాకు తెలిసి ఈ 7 తరాలలో నెక్స్ట్ 7 తరాలు మళ్ళీ బాగుపడాలంటే ఈ తరం వాళ్ళందరూ పాజ్ అయిపోయి, నా నెత్తిలో ఏం గుడిసిపోయింది, నా ఆరోగ్యం ఎందుకు ఇలా గుడిసింది, నేను ఎందుకు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయట్లేదని ఆగి కాంటెంప్లేట్ చేసుకొని హీల్ అవుతే వచ్చే తరాల నుంచి పెళ్ళిళ్ళు విరగకుండా, ఫోర్స్ఫుల్గా ఉండకుండా, ప్రశాంతంగా హ్యాపీగా, అంటే ఒక పెళ్ళి చేసుకున్నాము అంటే డివోర్స్ తీసుకోవాలి అనే ఆలోచన రాకుండా ఉండాలి. నా మొగుడు అంటే నాకు ప్రాణం, నేను లాయల్గా ఉంటా అని అమ్మాయి అనుకోవాలి. నా పిల్లని లేకపోతే నేను ఉండలేను, నా పిల్లని తప్ప నన్ను ఎవరిని చూడను అనే అంత లాయల్గా మొగుడు ఉండాలి. అలాంటి రిలేషన్షిప్స్ మనకు రావాలంటే ఈ ట్రామాల నుంచి బయటపడాలి. కానీ ఇప్పుడు అవి రావు కదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే డివోర్స్ అంటే సింపుల్ అయిపోయింది. ప్రతి ఒక్క ఐసోలేట్ అవ్వాలి. నా గురించి నేను ఫోకస్ చేసుకొని నేను హీల్ అవ్వాలి అంటే రిలేషన్షిప్లో ఉండకూడదు. రిలేషన్షిప్లో ఏమవుతుందంటే రిలేషన్షిప్ వల్ల వచ్చే మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే నాకన్నా నా పార్ట్నర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తా. వాళ్ళ బాగోగుల గురించి చూడడమే రిలేషన్షిప్ ఇవ్వడం. ఒకరికి మనం ఇవ్వాలి అంటే మన దగ్గర ఉండాలి. మనమే డిప్రెషన్లో ఉన్నామంటే డిప్రెషన్ నా దగ్గర ఏముంటే అదే ఇస్తాను నేను. ఇప్పుడు దగ్గర నన్ను ఫోన్ అడిగారు అనుకోండి, యాపిల్ ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఇస్తా. నా దగ్గర నోకియా 1100 ఫోన్ ఉంటే అదే ఇస్తా. ప్రేమ కూడా అంతే. నేను ప్రేమ అనేది పరిచయం కాలేదనుకో, నేను అబ్యూస్ ఇస్తా. కాబట్టి మనం అబ్యూస్ అనేది మనకు జరిగింది, మన పేరెంట్స్ని మనం ఫర్గివ్ చేయాలి, యాన్సిస్టర్స్ని ఫర్గివ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ట్రామాకు గురయ్యారు కాబట్టి ఆ భయం కొద్దీ వాళ్ళు కోపాన్ని మన మీద రుద్దారు. అందులోంచి నేను బయటికి వచ్చి ఫర్దర్గా నా పిల్లానికి కానీ మొగుడికి కానీ పిల్లలకు కానీ పాస్ చేయను అని హీల్ అవ్వాలి. సో ఇట్స్ అ పాజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ విచ్ ఈస్ గుడ్. పెళ్ళిళ్ళు అనేది ఇంకా ప్రివిలేజ్.